అండ్ ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడడానికి నాకు ఎలాంటి క్లారిటీగా ఎలాంటి ప్రూఫ్స్ లేవన్నమాట. అందుకే నేను ఇంత డిలే చేశాను. అండ్ ఈ రోజు విత్ ప్రూఫ్స్ నా దగ్గరకు వచ్చినప్పుడే నేను వీడియో చేయాలనుకున్నా. ఏమో మేము ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ అయితే చెక్ చేసామన్నమాట. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే 2 days బ్యాక్ కూడా అబ్బాయి ఆ అమ్మాయిని కలవడం జరిగింది, మాట్లాడుకున్నారు. అండ్ వెళ్ళిపోతుంటే రూమ్ నుండి బాయ్ కూడా చెప్పింది. నాకు నేను ఊహించుకుంటున్నా, ఇన్ కేస్ నాకేమన్నా అయితే మా అమ్మ కూడా ఇలానే ఏడుస్తుందా, నా చెల్లెకి ఏదైనా అయినా నేను ఇలా ఏడుస్తానా, అమ్మో ఇంత పెద్ద సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయగలను, నాకు నేను ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయి నేను ఏడుచేస్తున్నా. దయచేసి మీ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ చేతులు జోడించి మరీ అడుగుతున్నా, ఇలాంటి ఒక డెసిషన్ మీరు తీసుకోకండి. మీరు చనిపోయి ప్రశాంతంగా పడుకుంటారు. ఈ ప్రపంచంతో మీకు సంబంధం కూడా ఉండదు, ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం అవుతుండదు, మీ పక్కన ఎవడు ఏడుస్తుందో కూడా మీకు అర్థం కాదు. కానీ గుండెలు పగిలేలా, ప్రాణం పోయేలా, కన్నీళ్ళు ఇంకిపోయేలా ఏడ్చేది మీ కన్న తల్లిదండ్రులు మాత్రమే. హలో వాట్స్ మై స్టాండ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిసిస్టర్ ఇస్ అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ నా డిఎమ్స్లో అయితే చాలా వరకు మెసేజెస్, కోమలికి ఏమైంది, ఎలా జరిగింది ఇన్సిడెంట్స్ అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేశారనమాట. అండ్ ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడడానికి నాకు ఎలాంటి క్లారిటీగా ఎలాంటి ప్రూఫ్స్ లేవన్నమాట. అందుకే నేను ఇంత డిలే చేశాను. అండ్ ఈ రోజు విత్ ప్రూఫ్స్ నా దగ్గరకు వచ్చినప్పుడే నేను వీడియో చేయాలనుకున్నా. అండ్ ఈ సిచ్యువేషన్ నాకు ఇప్పుడే కాదు, చిన్నప్పుడే చాలా పెద్దది అయిందనమాట. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వల్ల చనిపోయినప్పుడు నేను చాలా మనసుకు తీసుకున్నా. అందుకే అప్పటి నుండే నేను కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీస్ తీయడం స్టార్ట్ చేశాను. అండ్ మీ అందరికీ తెలుసు, చాలా వీడియోస్లో ఈ విషయం చెప్పాను అనమాట. ఎవరు కూడా సూసైడ్స్ చేసుకోవద్దు, ఎవరు కూడా లైక్ లైఫ్ తీసుకోవద్దు, ఒక చిన్న పర్సన్స్ గురించి కానీ, ఒక పర్సన్ గురించి కానీ, ఒక చిన్న ఫెయిల్యూర్ గురించి కానీ ఎవరు చేయొద్దని చెప్పేసి నేను ఎప్పటి నుండో కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీస్ తీశాను. అండ్ చాలామంది మారారు. అండ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ నాకు తెలిసిన ఒక పీపుల్స్ దగ్గర వస్తుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. క్లారిటీ ఏంటంటే మీకు చాలా క్లియర్గా అండ్ షార్ట్కట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో కోమలి అనే పర్సన్ ఇంతకుముందు మన వీడియోస్లో కనిపించి ఉండే. అండ్ తను హ్యాంగ్ చేసుకోవడం కూడా జరిగింది. అండ్ చాలా వరకు డిఎమ్స్ చేశారు ఈ విషయం గురించి. ఏం జరిగిందంటే యాక్చువల్లీ తను కోమలి అనే పర్సన్ ఒక అబ్బాయితోని రిలేషన్లో ఉన్నాడనమాట. తనకన్నా ఒక అబ్బాయి పెద్ద అబ్బాయితోని అరౌండ్ 5 to 6 years ఏజ్ పెద్ద అబ్బాయితో రిలేషన్లో ఉండే. కానీ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఆ అబ్బాయి పేరు రివీల్ చేస్తలేను. అండ్ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వేరే అమ్మాయితో రిలేషన్లో ఉండే. సో వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం రిలేషన్లో ఉన్నారు. ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయికి చెప్పలేదన్నమాట, వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని. కోమలి అనే పర్సన్కి ఈ అబ్బాయి చెప్పలేదు. లేటర్ తెలిసిన తర్వాత నేను వేరే అమ్మాయితో సీరియస్గా ఉన్నా, అమ్మాయి బెంగళూరులో ఉంటుంది, నేను ఇంకా నీతో రిలేషన్లో ఉండే అంటే, ఈ పిల్ల పర్లేదు, రిలేషన్లో లేకపోయినా పర్లేదు, నాతో ఉంటే చాలన్నట్టు ఈ అమ్మాయి ఫీల్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, ఈ అమ్మాయికి కొంచెం చిన్న ఏజ్ కదా, సో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ దానివల్ల ఏంటంటే వీళ్ళ మధ్య తరచుగా గొడవలు రావడం స్టార్ట్ అయినాయి. అండ్ గొడవలు రావడం వల్ల ఒకసారి మీకు తెలియని విషయం ఏంటంటే, లాస్ట్ టైం ఒకసారి ఇలానే అటెంప్ట్ చేసిందనమాట హ్యాంగ్ చేసుకోవడానికి. అదేంటంటే బై గాడ్స్ గ్రేస్ ఆ ఫ్యాన్ ఏదైతే ఉందో అది కొంచెం బెండ్ అయిపోవడం వల్ల స్లిప్ అయిపోయి కింద పడి అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్తే, లాస్ట్ టైం మళ్ళీ డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి ఇమీడియట్గా తెలిసిన వాళ్ళ దగ్గర నుండి ఫోన్ చేపించి డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు మళ్ళీ రికవర్ అయింది. ఒక 1 month తర్వాత రికవర్ అయింది. ఇదంతా అట్లనే ఉండనమాట. ఈ పిల్లది ఎలాంటి ఒక మైండ్ సెట్ అంటే, ఒక చిన్న పిల్లల మైండ్ సెట్ అనమాట. ఇంకా లైక్ చైల్డిష్ బిహేవియర్ చేయడం కానీ ఇలాంటి ఒక మైండ్ సెట్ అనమాట. పాపం అంటే ఎక్కువ ప్రపంచం తెలియదు, ఒకటే ప్రపంచంలో బతికింది ఆ అబ్బాయి అని. మీరు ఒకసారి ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ కూడా చూసినా మీకు ఆ అబ్బాయి కలవాలి, మేమిద్దరం కలిసి ఉండాలని చెప్పేసి తిరుపతి మెట్లు ఎక్కడం కూడా జరిగింది. మొత్తం మెట్లు మోకాల మీద ఎక్కి అదంతా కూడా చేసిందనమాట. అంటే గుళ్ళకి వెళ్తుంది. ఆ పిల్ల ఏమైపోయినా సరే వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉండాలి, ఇప్పుడు ఒక పర్సన్ లవ్ చేస్తుంది కదా, వాడు బాగుండాలని చెప్పేసి. అండ్ మాకు రీసెంట్గా తెలిసిందంటే అబ్బాయికి అమౌంట్ కూడా ఇచ్చిందని చెప్పి ఈరోజు మాకు తెలిసింది వాళ్ళ పేరెంట్స్ మాట్లాడడం. అండ్ అంత ప్రేమగా, అంత పిచ్చిగా ప్రేమించింది. కానీ ఈ అమ్మాయి చేసిన తప్పు కూడా ఏంటంటే, ఆల్రెడీ లవర్ ఉందని తెలిసినా దాన్ని కొంచెం ఆ వేలో వెళ్ళిపోవడం, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం వల్ల ఇదంతా జరిగిందనమాట. ఏమైందేమో మేము ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ అయితే చెక్ చేసామన్నమాట. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే 2 days బ్యాక్ కూడా అబ్బాయి ఆ అమ్మాయిని కలవడం జరిగింది, మాట్లాడుకున్నారు. అండ్ వెళ్ళిపోతుంటే రూమ్ నుండి బాయ్ కూడా చెప్పింది. ఆ ఫుటేజెస్ కూడా రికార్డ్ బయటికి తీసామన్నమాట, అవన్నీ కూడా ప్లే చేస్తాం వీలైతే. అండ్ దాని తర్వాత ఏం జరిగిందంటే, ఈ 24th కదా, ఇది మండే రోజు అయితే జరిగింది. మండే రోజు మార్నింగ్ 21st రోజు అబ్బాయి వచ్చినాడు. ఆ రోజు మొత్తం వాళ్ళు స్టే చేసిరు. 22ndకి అబ్బాయి వెళ్ళిన తర్వాతకి ఆ మిడ్ నైట్ టైంలో ఏం జరిగిందో వాళ్ళకి ఇష్యూ తెలియదు. 22 రోజు 12 దాటిపోయిన తర్వాత 23rd వస్తుంది కదా,
అరౌండ్ 1:50కి ఆమె హ్యాంగింగ్ చేసుకుంది 23rd రోజు. సో 24th రోజు అట్లా హ్యాంగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అందరికి మెసేజ్ చేసింది అనమాట. ఇంకా మా అమ్మ నాన్నని మంచి చూసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి, మిస్ అని చెప్పేసి అందరికీ మెసేజ్ చేసింది, ఎక్సెప్ట్ మా టీంకి తప్ప. ఇన్ కేస్ మా టీంకి ఒక్కరికి మెసేజ్ వెళ్ళినా ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకునేటోళ్ళం. ఇమ్మీడియట్గా ప్లేస్కి నియర్ బైలో మా మమ్మీ కూడా ఉంటుండే. నేను మా మమ్మీ అక్కడనే ఉంటుంది పక్కన, ఒక ఈ ఫ్లాట్ కాకుండా పక్క ఫ్లాట్కి వెళ్తే పక్క బిల్డింగ్ లో బ్లాక్ చేంజ్ ఏదో ఒకటి అన్న చేస్తుండే. మాకు మెసేజ్ వచ్చినా కూడా మేము చాలా బాగా రియాక్ట్ అవుతుండే, ఏదో ఒకటి చేస్తుండే, అది ఆపేస్తుండే. కానీ ఆమె మాకు ఎలాంటి మెసేజ్ చేయకపోవడం వల్ల ఇదంతా దాకా తీసుకొచ్చింది. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఇమీడియట్గా వచ్చి డోర్ కొట్టడం జరిగింది. అదే రోజు నైట్ ఇమీడియట్గా డోర్ కొడితే ఏమైంది, డోర్ తీయకపోయేసరికి సర్లే కోపంగా ఉంది ఏమో అందరి మీద అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రిటర్న్ వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవడం వల్ల, అట్ ద సేమ్ టైం డోర్ కొట్టినా తీయకపోవడం వల్ల ఏంటంటే పోలీసులకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. పోలీసులకి ఇన్ఫామ్ చేసిన తర్వాత అది లైక్ తన హ్యాంగ్ చేసుకుందని తెలిసిన తర్వాత ఇంకా లిటరలీ మా అందరికీ షాక్. అరే ఇంత చిన్న వయసులో ఎందుకు ఇంత ఎమోషనల్గా డిసిషన్ తీసుకుంది ఈ అమ్మాయి అని చెప్పేసి నేను చాలా మాకు చాలా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. అంత డిస్టర్బ్ అయిపోయింది. అండ్ దీనికన్నా అతి భయంకరంగా మా మైండ్ డిస్టర్బ్ అయింది ఏంటంటే, ఈరోజు మార్చరీకి వెళ్ళినప్పుడు మేము వాళ్ళ మమ్మీ వేరే అబ్రాడ్లో ఉంటారు అనమాట, వర్క్ చేసుకుంటారు. వాళ్ళ ఫాదర్ దగ్గర ఫోన్ కూడా లేదు. సో ఈ సిచ్యువేషన్స్ వాళ్ళ మమ్మీకి తెలియదు, వాళ్ళ డాడీకి తెలియదు. వాళ్ళ మమ్మీకి ఎప్పుడైతే ఇన్ఫామ్ చేసినామో వాళ్ళ మమ్మీ ఇమ్మీడియట్గా ఫ్లైట్ బుక్ చేసుకోవడం రావడం జరిగింది. నిజంగా చెప్తున్నా, నిజంగా ఆ తల్లి పడే బాధ ఎలా ఉందంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి మాకు. ఏడ్చి ఆమెను పట్టుకొని ఏడ్చి ఆమె కళ్ళు తిరిగి అటు పడిపోతుంది, మళ్ళీ నీళ్ళు తాగిపించిన మళ్ళీ లేస్తుంది, మళ్ళీ ఏడుస్తూనే ఉందన్నమాట. ఫ్రెండ్స్ అందరు ఏడుస్తున్నారు. ఒక చిన్న మా టీమ్మేట్స్ కూడా చాలా, అసలు మీకు ఆ వీడియో ప్లే చేస్తా, నిజంగా లిటరలీ మాటలు కూడా సరిపోతలేవు. వీడైతే ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయిన, వీడు కూడా కొంచెం సైడ్ కూర్చుండు. చేసుకున్నాను నేనైతే ఆడ. నిజంగా మాకు అలాంటి ఒక సిచ్యువేషన్ని మేము లైవ్లో అలా చూడడం అనేది ఫస్ట్ టైం, చాలా ఫస్ట్ టైం అది అట్లా చూడడం. మాకు మాటలు కూడా రాలే. ఆ తల్లి బాధ చూస్తుండే, పాపం ఇన్ని సంవత్సరాలు కని పెంచి ఎవడో తెలియనోడు గురించి ఇంత పెద్ద ఎమోషనల్గా ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్న పిల్ల, వాళ్ళ అమ్మ ఏడుపు చూస్తుంటే లిటరలీ. వాళ్ళ అమ్మ ఒక మాట అన్న చూసినావా, నేనే మిమ్మల్ని చూసుకుంటా అమ్మా, నేను ఇంత దూరం వచ్చి కష్టపడి మీకు. వాళ్ళ మమ్మీ లైక్ కోవిడ్లోనే ఎక్కడో వర్క్ చేస్తారు అనుకుంటా. నేను ఇన్ని రోజులు మీకు దూరంగా ఉండి పైసలు పంపిస్తున్నాను కానీ ఏ రోజు కూడా అక్కడ ప్రశాంతంగా పడుకోలే. నా పిల్లలకి నా పిల్లల మీదనే నా ధ్యాస, ప్రాణం అంతా నా పిల్లల మీదనే, ఏ రోజు ప్రశాంతంగా పడుకోలే. చివరికి ఇలా చూడ్డానికా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ ఏడుస్తుంటే ఏమన్నా తెలుసా, చూసుకోవడానికి నువ్వే లేవు కదమ్మా, నేను బతుకుంటే ఏం చేయాలంటుంది వాళ్ళ మమ్మీ. నిజంగా చెప్తున్నా, ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ అంటే అంత బాధాకరం. వాళ్ళ అమ్మ గుండెలు పగిలేలా ఏడుస్తుంది, గుండెలు పగిలేలా ఒక తల్లి ఏడుస్తుంటే నేను ఊహించుకుంటున్నా, ఇన్ కేస్ నాకేమన్నా అయితే మా అమ్మ కూడా ఇలానే ఏడుస్తుందా, నా చెల్లెకి ఏదైనా నేను ఇలా ఏడుస్తానా, అమ్మో ఇంత పెద్ద సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయగలను, నేను ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయి నేను ఏడ్చేస్తున్నా. మా టీం అందరూ ఏడ్చేసారు, ఆడపిల్లలు అందరూ ఏడ్చారు పట్టుకొని. నిజంగా చెప్తున్నా, ఈరోజు వీడియో తీయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీకు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా లవ్ ఫెయిలియర్ కానీ ఏదైనా కానీ చనిపోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ ప్రపంచం ఉండదే మనం బతకడానికి. అసలు ఇంట్లో అమ్మ అయ్య చూపించే ప్రేమ ముందలా ఎవడో ఇట్లా లవ్ చేసి వదిలేస్తాడు, అది దాన్ని నీకు తెలిసిన వాడే కావాలనుకుని ఈ పిల్ల కూడా తప్పు చేసింది. అదే కాకుండా ఎవరినో కోసం మనం చావుడేంది, ఉన్నది ఒకటే జన్మ, రేపు ఏమవుతుందో దాని గురించి ఆలోచించకుండా ఈరోజు మనం బతుకున్నామా లేదా అనుకుంటా సాగిపోవాలి. కానీ జస్ట్ ఒక్క సెకండ్ చూసినా ఒక ప్రాణం తీసుకుంది, ఒక సెకండ్ ప్రాణం పోయింది. చూసారా ఎంత నరకం. ఆ తల్లి బాధ, నిజంగా ఆ అమ్మాయి ఆ తల్లి పడే బాధ చూసింటే మాత్రం ఇలాంటి ఒక డెసిషన్ తీసుకునేదేమో. అందుకే మీకోసం ఆ క్లిప్స్ కూడా ప్లే చేస్తాను. నిజంగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో లవ్ ఫెయిలియర్ అయి ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు, ఒక పిల్లతో రిలేషన్ అంటే ఇంకో పిల్ల మీద మోజు ఉండొచ్చేమో మీకు. కాకపోతే దానికి నిజం చెప్పేది ఏంటండి, ఎందుకంటే ఆ యాక్టింగ్ ఎంతవరకు దారి తీస్తుందంటే మేమే అనుకోలే. మా దగ్గర కోమలి మంచిగా నవ్వుకుంటుంటుండే, అన్నీ చేసుకుంటుంటుండే, జస్ట్ మాకు మెసేజ్ చేయకుండా ఏ అన్న అసలు ఏడుండే సూరత్లు ఉండే దన్న వచ్చి వాడేసిండు కూడా.
ఇంకా ఓ వామో ఆ సిచ్యువేషన్ ఎవరు రావద్దు అసలు ఏ తల్లికి రావద్దు, రావద్దు. ఏ అక్కడ తల్లికి వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే మేము ఇమాజినేషన్ చేసుకుంటున్నాం మా అమ్మ ఏడుస్తుందా మా అమ్మ ఏడుస్తుందా అట్లా. సో మీకు చెప్పేది ఒకటే, ఇప్పుడు మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లవ్ ఫెయిలియర్స్ ఉండొచ్చు, అబ్బాయి అయి ఉండొచ్చు, అమ్మాయి మోసం చేసి ఉండొచ్చు, అబ్బాయి మోసం చేసి ఉండొచ్చు, మీరు విడిపోయి ఉండొచ్చు, పెళ్ళి అయిపోయి ఉండొచ్చు, అయినా సరే పర్లేదు. అసలు లవ్ లైఫ్ కాదు. లవ్ అంటేనే లైఫ్ కాదు కదా, లైఫ్లో లవ్ అనేది ఒక పార్ట్ మాత్రమే. దీని నుండి బయటికి రండి, ఈ ప్రపంచం నుండి బయటకు రండి. నాకు తెలుసు మీరు ఒక పెయిన్లో ఉన్నప్పుడు మీరు అదే బాధలో ఉంటారు, ఫ్రెండ్స్తో తిరగండి. వాడిని కోల్పోతే ఏదో మొత్తం మీరు జిందగీ పోయినట్టు కాదు. అది అవసరం లేదు. మనం ఉన్నదానికి ఎట్లుండాలంటే లవ్ ఏంది, లవ్డాల లవ్, ఈ అమ్మ ఇంట్లో మంచిగా చూసుకుంటారు, మనం హ్యాపీగా ఏం చేయాలి. అసలు మేము ఇప్పుడు అనుకున్నాం తెలుసా, మనం ఫ్యామిలీకి ఫస్ట్ టైం ఇవ్వాలి అని చెప్పేసి. సో మీకు చెప్పేది ఒకటే, మీరు ఒకవేళ చనిపోతే, ఒక అమ్మాయి గురించో అబ్బాయి గురించో చనిపోతే ఏడుస్తే, ఇప్పుడు కూడా ఆ పిల్ల ఫొటోస్ వచ్చాయి, ఎంత మంచిగా ఉండేది ఆ పిల్ల, ఇట్లా చూస్తామని కూడా అనుకోలే. ఇన్ కేస్ మీరు లవ్ ఫెయిల్యూర్ అయినా ఏదైనా, ఒక అమ్మాయి మోసం చేసిన అబ్బాయి మోసం చేసిన, ప్లీజ్ దయచేసి 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 ఎలాంటి డెసిషన్ తీసుకోకండి. నాకు తెలుసు మీరు పెయిన్లో ఉంటే మీరు వేరే అదే ప్రపంచంలో ఉంటారని తెలుసు. ఫ్రెండ్స్తో తిరగండి, బయట తిరగండి, టైం ఇవ్వండి, ఫ్రెండ్స్కి టైం ఇవ్వండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, పక్కన ఫ్రెండ్స్ని పెట్టుకోండి. ఒక్కరే ఉంటే మైండ్ ఖరాబ్ అయిపోతుంది, వేరే వేరే ఆలోచనలు వస్తాయి. దాని నుండి బయటికి రండి. ఇగో ఏ ప్రపంచమైనా సరే, ఇగో ఈ ప్రపంచంలో ఎవడు కొత్తగా లవ్ ఫెయిలియర్ అవుతలేడు, ఎవడు కొత్తగా బాధపడతలేడు, ఎవడు కొత్తగా లవ్లో పడతలేడు. అందరూ ప్రతి ఒక్కరు లైఫ్ సైకిల్లో లవ్లో పడడం ఒక ఫేస్ ఉంటుంది, విడిపోవడం ఒక ఫేస్ ఉంటుంది, కలవడం ఒక ఫేస్ ఉంటుంది, మళ్ళీ లవ్ చేయడం ఒక ఫేస్ ఉంటుంది, కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం ఒక ఫేస్ ఉంటుంది. ఒకరిని మర్చిపోవడానికి 100 మార్గాలు ఉంటాయి, కానీ నువ్వు చావే మార్గం కాదు, గుర్తుపెట్టుకోండి. దయచేసి మీ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ చేతులు జోడించి మరీ అడుగుతున్నా, ఇలాంటి ఒక డెసిషన్ మీరు తీసుకోకండి. మీరు చనిపోయి ప్రశాంతంగా పడుకుంటారు, ఈ ప్రపంచంతో మీకు సంబంధం కూడా ఉండదు, ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం అవుతుండదు, మీ పక్కన ఎవడు ఏడుస్తుందో కూడా మీకు అర్థం కాదు. కానీ గుండెలు పగిలేలా, ప్రాణం పోయేలా, కన్నీళ్ళు ఇంకిపోయేలా ఏడ్చేది మీ కన్న తల్లిదండ్రులు మాత్రమే. వాళ్ళకి ఆ నరకాన్ని ఇవ్వకండి ప్లీజ్. దయచేసి మీరు బాధలో ఉంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, బయటికి వెళ్ళండి, తిరగండి, కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి, కానీ ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వీళ్ళు చేసే ఆ సూసైడ్ పనులకి వాళ్ళ అమ్మ వాళ్ళు బతుకున్నప్పుడే నరకాన్ని చూస్తారు. మీరేంది ఒకరి కోసం లవ్ చేసినాం, వాడు వదిలేదేంగండి అయిపోయి, వాడు లేకపోతే నేను లేనని చచ్చిపోతారు. కానీ అది అసలు మన లైఫే కాదు. బతుకున్న మనుషులాగా ఉట్టుడు ఎంత గొప్ప తెలుసా అసలు. నీ అమ్మ లవ్ అంట లవడాలలో. సో గైస్ మీకు ఇదే చెప్తున్నా, ఇన్ కేస్ మీరు పెయిన్లో ఉన్నా సరే ప్లీజ్ నాకు కాంటాక్ట్ చేయండి. నాతో మాట్లాడాలనిపించింది, నాకు సజెషన్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ రోజు నుండి నాకు అదొక్కటే పని పెట్టుకుంటా ప్లీజ్. అవసరమైతే ఇట్లా డిప్రెషన్ ఉంటే మేమే మీ దగ్గరకు వస్తాం, ముచ్చట్లు చెప్పుకుందాం, తిరుగుదాం, మంచిగా ఉందాం, ట్రిప్స్ చేద్దాం అవసరమైతే. కానీ ఎలాంటి డెసిషన్ తీసుకోకండి ప్లీజ్. మీ తల్లిదండ్రులకు బాధ, వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే నా కళ్ళు రెప్ప కూడా ఇట్లా పడలేదు. నేను ఇంటికి పోదాం అనుకున్నా ఇప్పుడు మా మమ్మీతో మాట్లాడి. నాకు కూడా మా డాడీ గుర్తుకొచ్చిండు, ఒకవేళ నాకేమన్నా అయ్యిందనుకో మా డాడీ ఇట్లా ఏడుస్తాడు అని చెప్పి. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ నా ఇక్కడ హైలైట్ ఏంటంటే వాళ్ళ తమ్ముడేం మాట్లాడలేకపోతుండు, ఏం చెప్పలేకపోతుండు, నాకేం తెలియదు అని చెప్పేసి వాళ్ళ మమ్మీని పట్టుకొని ఏడుస్తున్నాడు. తీరా చూస్తే నేను నా వెనకకు చూస్తే పిల్లనే చిన్నపిల్ల, వాళ్ళ తమ్ముడు ఇంకా చిన్న పిల్లగాడు. అసలు ఏమవుతుందో ఆ ప్రపంచం ఏమవుతుందో తెలుసలేదు. మనం ఉన్నదే ప్రపంచం అనుకుంటుంది మన మైండ్ కూడా. కొంచెం బయటకు వస్తే మళ్ళీ మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం, మంచిగా ఉంటాం. ఫ్రెండ్స్తో తిరగండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇలాంటి డెసిషన్స్ ఎవ్వరు తీసుకోకండి. మీ తల్లిదండ్రులకి ఇలాంటి ఒక బాధ ఇవ్వకండి ప్లీజ్. ఇది ఒక్కటే చెప్పాలనుకున్న ఈ వీడియో తరపునంటే. ఒక్కసారి ఆ క్లిప్స్ ప్లే చేస్తాం, మీరు చూడండి. నిజంగా చెప్తున్నా, ఇదే క్లారిటీ వీడియో అనమాట. మరి అబ్బాయి గురించి ఏంటి అనే అప్డేట్ అంటే, ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు కేసు ఫైల్ చేస్తున్నారు. ఇన్ కేస్ అదేదైనా హిస్టరీలా అదే ఉంటే, పెద్దగా ఏదైనా స్టంట్ అయితే ఆ వీడియో మొత్తం ప్రూఫ్లతో మళ్ళీ పెడతాను అనమాట. సో ఈ వీడియో కూడా పెట్టడానికి ఒకటే రీజన్, మారండి. ఇది ఒక్కటే లవ్ మాత్రమే లైఫ్ కాదు, లైఫ్ చాలా ఉంది, లైఫ్ చాలా పెద్దది. అది ఒక చిన్న పాట అనేది లవ్, అంతే. దాని మత్తులో ఉండి లైఫ్ తీసుకోకండి. మీ తల్లిదండ్రులకు అలా అంత పెద్ద బాధ ఇవ్వకండి ప్లీజ్, అంతే. ఇది ఒక్కటే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి ఒక తప్పు చేయరని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈ వీడియో వల్ల ఒక్కరిద్దరు మారినా చాలు. జై హింద్.